దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ నెల 19 నుంచి జరిగే సదస్సు కోసం రాష్ట్రం తరఫున ప్రచార రథాన్ని పంపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదే ఉత్సాహంతో దావోస్లో జరిగే 46వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సిద్దమవుతోంది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్తో ప్రత్యేక బస్సును సిద్దం చేసి దావోస్కు పంపింది. వారం రోజుల నుంచి ఈ ప్రచార రథం దావోస్ వీధుల్లో విహరిస్తోంది. దావోస్లో జరిగే సదస్సు కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. వారిని ఆకర్షించి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రచార కార్యక్రమానికి రూపొందించింది. మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్ పేరుతో ఈ ప్రచార రథాన్ని తయారు చేశారు. దావోస్ వీధుల్లో తిరుగుతున్న ఈ బస్సు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. సదస్సుకు హాజరయ్యే పెట్టుబడిదారులకు, వాణిజ్యవేత్తలకు ఈ ప్రచార రథం ఆకర్షణగా నిలవబోతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేక రథం దోహదపడుతుందంటున్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం దావోస్ బయలుదేరి వెడుతోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖకు చెందిన వెబ్సైట్ www.apindustries.gov.in పేరుతో దావోస్ నగరంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈసారి దావోస్ వేదికపై ఇలాంటి అనేక ఆకర్షణీయ అంశాలతో ఏపీ ప్రపంచ పెట్టుబడిదారులను ఆకట్టుకోబోతోందని అధికారులు చెబుతున్నారు.